వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక టైమ్ అండ్ వేజెస్ సంబంధించిన ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే ఏ ఒక పనిని 6 రోజులలో చేయగలడు మరియు బి అదే పనిని 9 రోజులలో చేయగలడు. ఏ మరియు బిలు మూడవ వ్యక్తి సితో కలిసి అదే పనిని 3 రోజులలో పని పూర్తి చేయగలరు. ఆ పనికి అయ్యే వేతనాల మొత్తం 24,000 రూపాయలు అయితే సి యొక్క వేతనం ఎంత? సి వేజ్ కనుక్కోవాలి. ఇక్కడ మనం ఏం లేదండి, కెపాసిటీస్ వాళ్ళంతా పని చేస్తారో వాళ్ళ కెపాసిటీస్ ప్రపోర్షన్లో వాళ్ళ వేజెస్ ఉంటాయి. మనం వాళ్ళ కెపాసిటీస్ ఫైండ్ అవుట్ చేస్తే వేజెస్ వచ్చినట్టే. వాళ్ళ కెపాసిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ని రోజులలో చేస్తున్నాడు మనకి ఇక్కడ ఒక్క నిమిషము. 60 days, బి చూసుకుంటే మనకు 9 days. ఈ 6కి 9 కడితే ఎల్సిఎం టోటల్ వర్క్ 18 యూనిట్స్. ఇది యూనిట్స్ అనుకోవాలండి. యూనిట్స్ అవుతుంది. టోటల్ ఎల్సిఎం అనేది యూనిట్స్ అవుతుంది. అతను 6 daysలో చేస్తుంది కాబట్టి రోజుకు 3 కంప్లీట్ చేస్తాడు. రోజుకు 3 కంప్లీట్ చేస్తే 18 యూనిట్స్ కంప్లీట్ అవుతాయి. 9 days, రోజుకు 2 కంప్లీట్ చేస్తే 18 అవుతుంది. మనకు ఈయన రోజుకు 3, ఈయన ఇక్కడ చూడండి రోజుకు 3, 2. ఈ సి అనేవాడు ఇది కెపాసిటీ కే మనది లేదు కాబట్టి కే అనుకున్నాం. వీళ్ళు 1 dayలో చేసిన కెపాసిటీ పైన టోటల్ యూనిట్స్ అది మొత్తం 3 daysలో ముగ్గురు కలిసి చేస్తే 3 daysలో. కాబట్టి దీని నుంచి కే వాల్యూ మనకి కెపాసిటీ, ఇది కెపాసిటీలే కదా, కెపాసిటీ 1 వచ్చింది. అంటే ఈయన కెపాసిటీ అప్పుడు ఏమవుతుంది, ఇది 1, ఇక్కడ 18 daysలో కంప్లీట్ చేస్తున్నట్టు. సో మనకు ఆయన ఎన్ని రోజులు 18 మనకు అవసరం లేదు, కానీ కెపాసిటీ ఇప్పుడు వచ్చింది 3:2:1. ఈ 3:2:1లో కెపాసిటీ ఉంది. మొత్తం 6 రేషియో. 6కి 24,000 అయితే 1 part 4,000. మనకు కావాల్సింది కూడా సి కెపాసిటీ, సికి అందించడం 4,000 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అర్థమైంది. అర్థం కాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి.